माता की, भारत माता की, भारत माता की। नरेंद्र मोदी गारी नायकत्व, डीके अरुणम्मा गारी नायकत्व, भारत माता की। అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నడపాలని ప్రజలకు కోరుతున్నాను. తెలుగులో సార్ అలాగే ఉండండి. ఓకే మేడం. ఓకే अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे सब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की। మనం ఇంతకుముందు మెంబర్షిప్ ఉంది అట్లే మళ్ళీ మనం ఖచ్చితంగా మెంబర్షిప్ చేయించుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా మనం ఇంతకుముందు మెంబర్ ఉన్నాం కాబట్టి మనం అంటే కొనసాగుతాం అనుకుంటే మనం ఉండవు. ఖచ్చితంగా మళ్ళీ మనం సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సింది. ప్రతి ఒక్క నా దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కూడా మనందరం నమోదు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ముందు క్రియాశీలకంగా ఎవరైతే వ్యవహారం నడపాలి, మనం అందరం ఒక్కొక్కరు 100 మందిని మినిమం 100 మందిని చేయించాల్సిన ప్రతి కార్యకర్త కూడా దీంట్లో చాలా సీరియస్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన లక్ష్యము ఈరోజు లాస్ట్ టైం కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున మెంబర్షిప్ పెరగాలి. కాబట్టి ప్రతి బూత్లో కూడా మెంబర్షిప్ 75% మెంబర్షిప్ మనం చేయాలి. ఒకవేళ 1000 ఓట్లు ఉన్నాయంటే 750 మందిని మనం మెంబర్షిప్ చేయించాలి. ఆ లక్ష్యంతో మనం పనిచేయాలి. ఆ లక్ష్యంతో మనం పనిచేస్తేనే రేపు పొద్దున మనం లోకల్ బాడీస్లో కానీ, గ్రామ సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీటీసీలే కానీ, మున్సిపాలిటీలో కౌన్సిలర్లే కానీ, మన మున్సిపల్ చైర్మన్లే కానీ, మన ఎంపీలే కానీ, మన జెడ్పీ చైర్మన్లే కానీ, వీరన్నీ కూడా మనం కైవసం చేసుకోవాలంటే మెంబర్షిప్ దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యతను సంతరించుకునే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో మనం బలపడతామో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కూర్చునేటటువంటి లక్ష్యంతో అన్నమొక చెప్పి అయితే మీకు అంత వచ్చేదేం లేదు. అన్నమొక చెప్పి అయితే మీకు వచ్చేదేం లేదు. అన్నమొక చెప్పి ఉన్నది ఇక ఏదైనా పనులు ఉంటే చేసుకోవాలి. ఎంపీగా నా బాధ్యతలు ఏమున్నాయో తిరుగుతున్న బాధ్యతలు నిర్వహిస్తా, కార్యకర్తలకు అండగా ఉంటే అదంతా వేరే విషయం. కానీ పార్టీ బలోపేతం కావాలి. ప్రతి గ్రామంలో మన వార్డు మెంబర్ గెలవాలి, మన గ్రామ సర్పంచ్ గెలవాలి, మన ఎంపీటీసీ గెలవాలి, మన ఎంపీపీ కావాలి, మన జెడ్పీటీసీ గెలవాలి, మన జెడ్పీ చైర్మన్ ఉండాలి, మన కౌన్సిల్ గెలవాలి, మన మున్సిపల్ చైర్మన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలని లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేస్తేనే ఆ మెంబర్షిప్ని నమోదు చేయిస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం మెంబర్షిప్ అంటే ఏదో ఇచ్చిండ్రు, ఓ మీటింగ్ పెట్టిండ్రు, చెప్పిండ్రు, ఇంకా అయిపోయింది మన ఇంటికాడ మనం తీసుకుపోయి ఆడ వేసేద్దాము, ఈ కాగితాలు తీసుకుపోయి ఇంత పడేస్తే ఇంకా అయిపోయి మళ్ళీ నెలన్నర కదా టైం, ఏదో 2 రోజులు లాస్ట్ 2 రోజులు 3 రోజుల చేద్దాం విడిచిపెడదామంటే కాదు. ఎవరికైతే కమిట్మెంట్ ఉందో వాళ్ళే బాధ్యతలు తీసుకొని పనిచేయాలి. టైం ఇవ్వగలిగిన వాళ్ళు పార్టీకి పనిచేయాలి. రేపు నాకు ఏదో ఒక రాజకీయంగా ముందుకు అడిగేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు
పార్టీని బలోపేతం చేస్తే మనం వాటిని ఆశించడానికి మనం హక్కులం, ఆశించడానికి మనం హక్కులం. మనం ఒక పదవి ఆశిస్తున్నామంటే దాని పదవి కోసం మనం పనిచేయాలి ఫస్ట్. ఆ పదవి పొందాలంటే మనం పనిచేయాలి ఫస్ట్. ఆ గ్రామాల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి. పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనాలంటే పార్టీలో యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్గా అభిమానిస్తారు, ప్రతి ఒక్కరే మంచి చేస్తారు. మన ఫలానా కార్యకర్త బ్రహ్మాండంగా పనిచేస్తాడు, సమయం ఇస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, సర్వీస్ చేస్తాడు, పార్టీని బలోపేతం చేసేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఉన్న ప్రతి ఒక్కరికి ఫలానా అంటారు ఎవరైనా ఊళ్ళో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని ఈయన బాగా పనిచేస్తాడు, ఆయన బాగా పనిచేస్తాడు, ఈయన బాగా పనిచేస్తాడు, పార్టీకి టైం ఇస్తాడు, పార్టీని బలంగా పనిచేస్తాడు, ఎలక్షన్లు గట్టిగా గెలవనీక కొట్లాడిండు, గెలవనీక పనిచేసేటటువంటి మాట అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ మెంబర్షిప్ డ్రైవ్లోనే మనందరి యొక్క కమిట్మెంట్ చూపించేటటువంటి అవకాశం ఈ మెంబర్షిప్ లోనే ఉన్నది. బూత్ అధ్యక్షుడు కావాలంటే కూడా ఖచ్చితంగా బూత్ అధ్యక్షుడు అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది మెంబర్షిప్ చేయించింది అనేది చాలా ప్రముఖంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం. బూత్ అధ్యక్షుడుగా పేరు రాసి పంపేది కాదు, ఎంతమందిని మెంబర్షిప్ చేసినా వాళ్ళే బూత్ అధ్యక్షుడుగా ఉండడానికి అర్హులు. ఎవరు ఎక్కువ బూత్ ఆ గ్రామంలో ఆ బూత్ లో మెంబర్షిప్ చేస్తారో వాళ్ళే బూత్ అధ్యక్షుడు ఉండడానికి అర్హులు. కాబట్టి మనం ఆ లక్ష్యంతో అనులం అంటే పార్టీని బలోపేతం చేయనటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తున్న కార్యకర్తను అర్థం దాన్ని. సో ఆ దిశగా మనం అందరం కూడా బూత్ స్థాయి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటటువంటి ఎన్నికలు వరుసగా మనకు లోకల్ పార్టీ సెలక్షన్లు వస్తాయి, గ్రామ సర్పంచ్లు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, మున్సిపాలిటీ వస్తాయి. వీటన్నిటిలో మనం ఎదుర్కోవాలని సిద్ధంగా ఉండాలంటే మన సైన్యాన్ని పెంచుకోవాలి. మన సైన్యాన్ని పెంచుకుంటేనే మనం యుద్ధం చేయగలుగుతాం. మన సైన్యం అవతల కంటే మనం ఎక్కువ ఉంటేనే యుద్ధం చేయగలుగుతాం. కాబట్టి ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాష్ట్రంలో రావాలి, దేశంలో రావాలంటే ఈ సభ్యత్వ నమోదు చాలా కీలకము. దీని ఏదో ఆశామాషిగా తీసుకొని మరి మేము బుక్కులు నింపేది, బుక్కులు రాసేది మొత్తం ఆన్లైన్. మొత్తం మీకు చాలా వివరంగా చెప్పింది మొన్న హైదరాబాద్ జరిగిన కార్యశాలలో కానీ ఇక్కడ కానీ మీకు టోటల్ గా వాట్సాప్ లో ఏ విధంగా జరపాలి, ఎట్లా పాయింట్ బై పాయింట్ మీకు వాట్సాప్ లో మీకు వచ్చిన ఎవరైతే ఈ రోజు కన్వీనర్ గా ఉన్నారో, కో కన్వీనర్ గా ఉన్నారో, జిల్లా కన్వీనర్లు కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ, మండలాలలో కానీ వారందరూ కూడా దీనిపైన పూర్తిగా అవగాహన కలిగించి దాని ప్రకారం గ్రామంలో ఇంటింటికి వెళ్ళాలి. గ్రామాల్లో ఇంటింటికి ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళను మద్దతు ఇచ్చి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మాకు సభ్యత్వ నమోదు చెప్పారు. గ్రామంలో ఒక 1000 ఓట్లు ఉన్నాయి అంటే 1000 ఓట్లు డివైడ్ చేయాలి. కార్యకర్త డివైడ్ చేసుకో, ఇన్ని ఓట్లు ఇన్ని నువ్వు చేసుకున్నా మెంబర్షిప్, ఇన్ని నువ్వు చేసుకున్నా మెంబర్షిప్, ఆ బాధ్యత ఇచ్చి మనము మెంబర్షిప్ చేయించాలి. గ్రామాల్లో చెప్పాలి ఇది ఎంత అవసరము. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం అనేది ప్రతి భారతీయునికి ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఇంటింటి తిరిగి మనం చెప్పాల్సినటువంటి అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయి, పక్క మన పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమున్నది, రేపు భారతదేశం ఇంకా బలపడాలంటే ఏ విధంగా బలపడుతుంది. మనం అందరం కూడా ప్రతి ఒక్కరం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి.
యాక్టివ్గా గ్రామాల్లో యాక్టివ్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండడం వాళ్ళనే తీసుకోండి. మండలాలలో కూడా టైం ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళ రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళని మన మీద బలవంతంగా తీసుకొచ్చి వృత్తితో వాళ్ళు పని చేయకపోతే రేపు నష్టపోతాం. కాబట్టి సమయాన్ని ఇచ్చి పార్టీకి సమయాన్ని ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు కావాలని ఇంట్రెస్ట్ ఉండి ఉంటుందో అటువంటి వారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేయండి. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మనం వాళ్ళకి పలకరిస్తే చాలు. వాళ్ళకి ఏదైనా పని చిన్న పని ఉంటుంది, నా దగ్గరకు వచ్చి రావడానికి వరకు రూట్ ఏముంటుంది, అట్లాంటి చిన్న మాట ఒక ఫోన్లో చెప్తే అయిపోయే మాట. వాళ్ళకి ఏం తెలియాలో రోజులు కూడా ఎక్కడ వాళ్ళు తెలియక ఎంతో మంది ఉంటారు. అటువంటి కార్యకర్త అటువంటి చిన్న ఉండే కార్యకర్తలే ఫోన్ చేసుకోవాలి. అమ్మకి చిన్నగా ఒక ఆసుపత్రి ఏదో ఉందంటే తెలుసు, ఒక 5,000 తగ్గించిన తృప్తి పడతారు, 10,000 తగ్గించిన తృప్తి పడతారు. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద సమస్యలు ఏముండవు. దానికి మనం వాళ్ళకు అందుబాటులో ఉండి ఆ చిన్న చిన్న పనులు మీకు అమ్మగారు మేము ఉన్నాం, ఏమైనా సమయం ఏమైనా ఉంటేగో మేము చేపిస్తాం పని, మీకు ఉన్నాం అండగా మేము ఉన్నామని చెప్పి కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఆ యొక్క భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇస్తే ఖచ్చితంగా లీడర్ అవుతారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తారు. దానికి ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, సేవ చేయాలి. సేవకు మించినటువంటి దానికి ఉన్నట్టు సేవకు ఉన్నంత ఫలం దేనికి లేదు. సర్వీస్ అంతా చాలా మంది సర్వీస్ ఎంతో సర్వీస్ చేస్తాం, సరే సర్వీస్ కొన్నిసార్లు గుర్తింపు కూడా రాకపోవచ్చు, కానీ తప్పకుండా సమయం అనేది వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా సిన్సియర్గా సీరియస్గా ఎవరెవరో ఏదేదో అనకుండా పార్టీ, దేశము, మనము, మన అభివృద్ధి అనేటటువంటిది ఆలోచించండి. పార్టీ గురించి ఆలోచించండి, మన దేశం గురించి ఆలోచించండి, మన ప్రజల గురించి ఆలోచించండి, మన అభివృద్ధి గురించి ఆలోచించండి, మన యువత గురించి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మన రైతుల గురించి ఆలోచించండి, మన మహిళల గురించి ఆలోచించండి. బంగ్లాదేశ్ జరిగిన సంఘటన చూసి మనందరూ కూడా మేల్కోరండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాం. బంగ్లాదేశ్ జరిగిన సంఘటన చూసి మనం మేల్కోవాలి అందరం కూడా. ఏముంది అక్కడ పరిస్థితి, ఏం జరిగింది మనం కళలు చూసినాం. అటువంటి దారుణ పరిస్థితుల్లో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంఘటితమై ఏకమై హిందువులు మనందరూ దేశం ఎక్కడ ఉన్న హిందువులంతా వాళ్ళకి మద్దతు పలికింది, వాళ్ళకి భరోసా ఇచ్చింది. సో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ దేశం యొక్క భద్రత గురించి, దేశం యొక్క అభివృద్ధి గురించి, ఈ దేశం యొక్క ఐక్యత గురించి, దేశం యొక్క సంఘటన గురించి, ఈ దేశం యొక్క ధర్మం గురించి, ఇవన్నీ కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక సమయం. ఎన్నికల చెప్తే ఎన్నికల కోసం చెప్తాం అనుకుంటాం. కాబట్టి ఇది ఒక సమయం, మంచి సమయం. ఈ యొక్క సమయాన్ని పూర్తిగా మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు రేపు రాజకీయాల్లో రావడానికి కానీ, పార్టీలో అనేక పదవులు రావడానికి కానీ, ఏ రకంగా గుర్తింపు పొందాలన్నా ఆ గుర్తింపు ఖచ్చితంగా మన యొక్క కష్టము, మన యొక్క శ్రమ, మన యొక్క సేవ ఉంటే వాటి నుంచి మనకు ఆ యొక్క లబ్ధి పొందగలుగుతాము. మనకు కూడా ఒక పూర్తి సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ దిశగా కొత్త తరాన్ని ఎంతమంది పార్టీలకు ఆహ్వానించండి, మెంబర్షిప్ చేయించండి. గ్రామాలలో వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో మొదటి వాళ్ళు అనవసరం. వాళ్ళు ఓటు వేసిన ఊళ్ళో నేనులే ప్రతి ఒక్కరికి పోయి ఓటు అడిగి ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేయించే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేయించండి. మొన్న వాళ్ళు ఓటు ఓటు వేసిన అవసరం లేదు. రేపు పొద్దున ఎవరు చేయాలో ఓటు, రేపు పొద్దున ఎవరికి వాళ్ళు ఓటు వేయాలి, ఎవరి కోసం వేయాలి, ఎన్ని కోసం వేయాలని విచారణ ప్రజల్లోకి దీన్ని సీరియస్గా తీసుకొని సమయాన్ని వృధా చేయకుండా ఇచ్చిన సమయంలో కూడా మనం కంప్లీట్గా 1.5 month మనకి టైం మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడానికి. సో ఫస్ట్ 50 days ఏమో సభ్యత్వం, మామూలు సభ్యత్వం అమ్మ, తర్వాత క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మెంబర్ 100 కాదు 200, 300 చేస్తామని టార్గెట్ తీసుకొని పనిచేయాలి మన కార్యకర్తలు. ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా రేపు పార్టీ పదవులు కానీ లేదా రాజకీయ పరంగా రావాలి. నేను సర్పంచ్ నిలబడతా, లేదా వార్డు మెంబర్ నిలబడతా, ఎంపీటీసీ నిలబడతా, మీకు మొదలు పోటీ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ పైన దృష్టి పెట్టండి. మెంబర్షిప్ పైన పూర్తి దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి మెంబర్షిప్ని అత్యధికంగా మీరు ఉన్న చోట చేయించండి. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దృష్టి సారించాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, ఇంకొకటి సీరియస్గా మేము పార్టీ కూడా చాలా సీరియస్గా చూస్తా ఉన్నాం. అందరం ఆలోచన చేయాలి. పార్టీ మన దగ్గర 3వ కన్ను ఒకటి ఉంది, మనకి ఎవరు తెలియని కన్ను ఒక కన్ను ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తేనే 3వ కన్ను కూడా మనం అందరినీ చూస్తుంది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని.
కాబట్టి మనం చేస్తున్నామని కొద్దిగా ఒక ఫోటో దిగినా పోయినామంటే ఆ మూడోకరిని ఏం చేస్తున్నామో అని చూస్తుంటారు. కాబట్టి దయచేసి అందరు కూడా సీరియస్గా తీసుకొని పని చేయండి. నేను ఇక్కడ ఫోటో దిగినా ఒక మెంబర్షిప్ చేయించినా అయిపోయిందంటే కాదు. ఇంకెవరన్నా వచ్చింది ఆ ఊళ్ళో పోయింది, ఎంతసేపు ఉంది ఆ ఊళ్ళో, ఎంతమందితో మాట్లాడింది, ఎంతమందితో ఏం పని చేసింది, ఎన్ని గంటలు అక్కడ ఆ ఊళ్ళో ఉంది, ఏ ప్రాంతంలో ఏం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సమాచారం పొందుతారు. కాబట్టి మనం ఏదో మన తృప్తి కోసమే కాదు, మనం చేసే పని కూడా తృప్తి కలిగించాలి. మనం చేస్తున్నటువంటి పని మనకు తృప్తి కలిగించాలి. మనకు ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ పట్టుదల కూడా ఉండాలి. మనం పట్టుబడితే ఖచ్చితంగా సాధిస్తాం, ఖచ్చితంగా తెలంగాణ అధికారంలో వస్తాం, ఖచ్చితంగా వస్తాం. మన కార్యకర్తలు కూడా పట్టు ఉండాలి, ఏం ఖచ్చితంగా గెలవాలి. మొన్న ఏమన్నారు పార్లమెంట్లో, మేడ గెలుస్తుంది, అధికార పార్టీ ఉంది, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు, సీఎం, మేడ గెలుస్తావా గెలవదు, ఏడమైనా గెలవదు అన్నాం. నా ముందర వచ్చిన మాత్రమే నా ముందర అనాలి కాబట్టి గెలుస్తావు 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 నా ముందర కాబట్టి అన్నమా గెలుస్తావు గెలుస్తుంది అని చెప్పి వెనక మొత్తం అది ఎట్లా చాలా కష్టం, టైట్ చేస్తున్నారు, చాలా టైట్ చేస్తున్నారు, ఊళ్ళలో టైట్ అయిపోతున్నాను. మన దాంట్లో కొంతమంది కూడా ఓడిపోతుంది, ఆయన ఓడిపోతుందని చెప్తాము. ఆమె గెలుస్తుంది, ఆమె ఓడిపోతుంది, గెలవే గెలవదు, ఆమె కలగంటుంది గెలుస్తుంది, ఆమె గెలుస్తుంది గెలవదు, ముఖ్యమంత్రి గెలవనిస్తారా? అట్లా అంత టఫ్ అయితే ఎందుకు పట్టుదలతో పోరాటం చేసాం కాబట్టి మనం గెలిచినాం. ముఖ్యమంత్రి మందే భయపడితే ముందే డౌన్. ఎవరైనా చెప్పని పట్టు విడవకుండా పోరాటం చేసినాం కాబట్టి గెలిచినాం. పట్టు విడవకుండా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడి ఎంత మందితో మాట్లాడినా, వేల మందితో మాట్లాడి అట్లా పట్టు విడవకుండా మాట్లాడి ప్రజలతో ఆ సంబంధాలు ఉన్నాయి, ప్రజలకు ఆ యొక్క నమ్మకం ఉంది మన మీద కాబట్టి మనం ఇక్కడ గెలిచినాం. ఆ నమ్మకాన్ని ప్రతి కార్యకర్త సంపాదించుకోవాలి గ్రామాలలో నేను చెప్తున్నా. ఈ యొక్క ఇష్యూని సీరియస్గా తీసుకోవడం కాకుండా ఇంటి వరకు రేపు మండలాలలో మీటింగ్లు ఎప్పుడైతే డేట్ ఇచ్చినారో ఆ డేట్ల ప్రకారం ఖచ్చితంగా మండలాలలో మీటింగ్లు అయిపోవాలి. మండలాల్లో కూడా సీరియస్గా తీసుకోవడం నామమాత్రంగా మీటింగ్ పెట్టినా పోయినాం కాదు. ఖచ్చితంగా మీటింగ్ పెట్టమని పార్టీ పెట్టినాం అయిపోయిందిగా, మీటింగ్ పెట్టామే వెళ్ళిపోతున్నాం, మీటింగ్ పెట్టమని మీటింగ్ పెట్టినాం అది కాదు. రోడ్డు పంపించిన పార్టీకి మీటింగ్ పెట్టామన్నట్టు కాదు, అది చేయాలి. ఆ మీటింగ్లు పెట్టాలి, ఆ మీటింగ్లో దాని యొక్క అవసరం ఏందో ఖచ్చితంగా తెలియజేయాలి ప్రతి కార్యకర్త. ఆ మీటింగ్ ఎందుకోసం పెట్టినాం, ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమి, దాని సీరియస్నెస్ ఏమిటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయాలి. బట్ ప్రతి కార్యకర్త దీన్ని సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మనకు కూడా మంచి అవకాశం రావాలి. అన్ని రకాలుగా రాజకీయాలు కానీ పార్టీ కానీ అందుకే ప్రతి కార్యకర్త ఆశించేటటువంటి కార్యకర్త, ఆ అంబిషన్ ఉన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి కార్యకర్తలు కూడా దీన్ని మమేకమై పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ నంబర్ మాత్రం మర్చిపోదు ఎవరు. ఇది సెప్టెంబర్ 3rd నుంచి మనం కొట్టాలి. ఈ నంబర్ 3rd సెప్టెంబర్ నుంచి యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ రోజు మోదీ గారు దీన్ని స్టార్ట్ చేస్తారు, మరి ఫస్ట్ మెంబర్షిప్ అవుతుంది. 3rd నుంచి మనం అందరం గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని 8800 అందరు చెప్పండి, రిపీట్ చేయండి, 8800 ఇది ఏడవది మన నోటికి వచ్చేయాలి నంబర్. సో అట్లా అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఎవరెవరు ఎంతైతే మెంబర్షిప్ ఎన్ని లక్షల మెంబర్షిప్ చేస్తామో మహబూబ్నగర్ మన పార్లమెంట్ నుంచి టార్గెట్ తీసుకుని మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ చేయించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు కావచ్చు, మండల పదాధికారులు కావచ్చు, లేదా గ్రామంలో ఇంతవరకు ఉన్నటువంటి బూత్ కమిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో యాక్టివ్ పనిచేయాలి. జిల్లా పదాధికారులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హోదాను అనుభవించిన ప్రతి వాళ్ళతో పాటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, ఏ పదవులు లేకుండా
ముఖ్యం ఇక్కడ. కేవలం నేను ప్రెసిడెంట్ కావాలి, నాకు రేపు నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలి, నాకు ఆ హోదా కావాలి, ఈ హోదా కావాలనేది మన సభ్యత్వ నమోదు పెరిగి ఆటోమేటిక్గా మన పార్టీ బలోపేతమైందంటే ఆటోమేటిక్గా అన్ని హోదాలు అన్ని పదవులు మనకు అధికారికంగా వస్తాయి, పార్టీ పరంగా కూడా వస్తాయి. కాబట్టి కార్యకర్తలు అందరూ దీని మీద దృష్టి పెట్టండి. ప్రతి గ్రామంలో ఈ నెలన్నర రోజులు యుద్ధ ప్రాతిపదికన సభ్యత్వ నమోదు తీసుకునండి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో ప్రతి ఒక్కరు గ్రామాల్లో తిరగండి. ముఖ్యులు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు కూడా కన్వీనర్లు కో కన్వీనర్లే కాకుండా ఉన్నటువంటి వివిధ హోదా మండలాధ్యక్షులు కావచ్చు, పదాధికారులు కావచ్చు, రాష్ట్ర పదాధికారులు కావచ్చు, జిల్లా పదాధికారులు కావచ్చు, ఎవరు ఏ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లో వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా సీరియస్ గా తీసుకున్న పార్టీ కాబట్టి మీరందరికీ ఏదో ఆశామాషిగా ఉంటది, ఏదో చేస్తాం తీసుకుంటాము. ఈ ఫోన్లలో అంతా కూడా ఫోన్స్ తీసుకుపోయి చేసేదే మనం వారి వారి ఫోన్లలో ఏ విధంగా చేయాలి, ఫోన్ లేని వాళ్ళకి ఏ విధంగా చేయించాలి. ఈరోజు ఆ ఫామ్స్ ఉన్నాయి, ఏది లేని వాళ్ళకి ఆ ఫామ్ ఫిల్అప్ చేసి, అలాగే స్మార్ట్ ఫోన్ లేదు సపోజ్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ రాసి ఆ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్లో మన పార్టీ ఆఫీస్లో దాన్ని అప్లోడ్ చేసి పార్టీ ఆఫీస్లో ఒకటి పెట్టాలి, కంప్లీట్గా అప్లోడ్ చేయడానికి ఫామ్స్ అన్ని కూడా ఎవరైతే అంటే ఫిజికల్గా ఇచ్చింటారో స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఫామ్స్ కూడా ఆ ఫామ్స్ కూడా మనం ఇవ్వాలి. ఆ ఫామ్స్ కూడా మనం ప్రింట్ చేసి ప్రతి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళు ఉంటారు, పుట్టి ఫోన్ ఉంటుంది, వాళ్ళ స్మార్ట్ ఫోన్లో దాన్ని అప్లోడ్ చేయలేము కాబట్టి ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఆ మెసేజ్ పోతుంది ఆ ఫోన్కి. ఆ ఫామ్ ఫిల్అప్ అయ్యి అప్లోడ్ అవ్వగానే వాళ్ళకు మెసేజ్ పోతుంది. వాళ్ళతో ఫోన్ కొడతారు కదా, మనం ఇచ్చినటువంటి నంబర్ సభ్యత్వ నమోదు కొట్టాల్సిన నంబర్కి మనం 8008 ఆ నంబర్కు కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నంబర్కు మెసేజ్ పోతుంది, మామూలు ఫోన్ అయినా కూడా. అప్పుడు వాళ్ళ అన్ని డీటెయిల్స్ అన్ని మనం ఆ ఫామ్లో ఫిల్అప్ చేసి మనం ఆన్లైన్లో ఇక్కడ మన ఆఫీస్లో దాన్ని అప్లోడ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఒక ఇది మన దగ్గర ఉంటుంది, వాళ్ళ మెంబర్షిప్ నెంబర్ మన దగ్గర ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యం. వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, వాళ్ళ నెంబర్ వచ్చేసిన కాబట్టి ప్రతి డీటెయిల్ వాటి డీటెయిల్గా ఉండాలి మన దగ్గర. ప్రతి మెంబర్ని ఆ మెంబర్ యొక్క డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మన స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. లేని వాళ్ళు మనము ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకపోయి అక్కడ కూర్చొని మనం ఫిల్అప్ చేయించి దాన్ని మనం తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ ఫోన్ నుంచి రింగ్ ఇప్పించాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి వాళ్ళకి చెయ్యలేదు అని ఉందండి, వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ రింగ్ ఇస్తారు,